రాష్ట్రంలో పోలింగ్ పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం సచివాలయం వద్ద నుంచి మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. వాస్తవానికి 16 లోక్సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ పూర్తి కాగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనూ కాసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తంగా ఇవాళ మొత్తం 17 నియోజకవర్గాలకు చూసుకుంటే ఇప్పటివరకు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సంఘానికి అందిన సమాచారం ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సగటున 60.57% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ లోక్సభ నియోజకవర్గంలో 68.60 పోలింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత భువనగిరిలో 68.2% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆదిలాబాద్లో 66.76, పెద్దపల్లిలో 59.24, కరీంనగర్లో 68, నిజామాబాద్లో 54.20, జహీరాబాద్లో 67.80, మెదక్లో 68.60, మల్కాజ్గిరిలో 42.75, సికింద్రాబాద్లో 39.20, హైదరాబాద్లో 39.49, చేవెళ్లలో 53.80, మహబూబ్ నగర్లో 64.99, నాగర్ కర్నూలులో 57.12, నల్గొండలో 66.11, భువనగిరిలో 68.25, వరంగల్లో 60, మహబూబాబాద్లో 59.90, ఖమ్మంలో 67.96%. ఈ లోక్సభ నియోజకవర్గ వాళ్ళ గారికి నమోదైన ఇవి పోలింగ్ శాతాలు. ఇవి ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేస్తున్న క్రమంలో ఈ పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే మనం స్పష్టంగా మొదటి నుంచి అనుకున్నట్లే కనిపిస్తున్నట్లుగానే హైదరాబాద్లో చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో 39.49% ఓటింగ్ నమోదైతే సికింద్రాబాద్లో దానికంటే తక్కువగా 39.20% మాత్రమే నమోదైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో చూస్తే సికింద్రాబాద్లోనే అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. అటు హైదరాబాద్ శివారు నియోజకవర్గాలతో ఉన్న మల్కాజ్గిరి, చేవెళ్లలోనూ పోలింగ్ శాతం అదే రకంగా ఉంది. మల్కాజ్గిరిలో 42.75% పోలింగ్ నమోదైంది. చేవెళ్లలో 53.80 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తంగా శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ చూస్తే సాధారణంగా శాసనసభ ఎన్నికల్లో కొంత పోటీ తీవ్రంగా ఉండడం, ఇతర కారణాల రీత్యా పోలింగ్ శాతం భారీగా ఉంటుంది. కానీ లోక్సభ ఎన్నికలతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అయితే మరీ పట్టణ ఓటర్లు చాలా నిరాసక్తినే కనపరిచారని మనం చెప్పుకోవచ్చు స్పష్టంగా. అందుకే పోలింగ్ శాతం దారుణంగా పడిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు మెదక్, జహీరాబాద్, భువనగిరి, కరీంనగర్ లాంటి నియోజకవర్గాల్లో 67-68% పోలింగ్ నమోదైతే హైదరాబాద్, సికింద్రాబాద్లో మాత్రం కేవలం 40% లోబడే పోలింగ్ జరగడం విశేషం. మరి ఈ కాసేపట్లో ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మొత్తం ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఓవర్ టు స్టూడియో.